ఇది నా ఫోన్, నన్ను అడగొద్దు, నా పర్మిషన్ లేకపోయినా ముట్టొక్కు. నీకు మండుతలే అనుకున్నా, మండుతలే అనుకున్నా. ఫోన్ ఆడబెట్టు. 54 ఛార్జింగ్. ఇది కూడా ఛార్జింగ్ అయిపోయి వచ్చి అసలు A05 పెట్టుకో, A05 పెట్టుకోదా. ఆనే డేటా అయిపోయింది. A05 పెట్టుకో, జాయిన్ అవుతుంది. ఏంటే టిఫిన్ బిర్యానీ ఉంచుతాను కదా. It was a nightmare to be stuck on the island. But also a good dream too, kinda. You know, with her. అంతగానో తిన్నావా? నా ఫోన్ బంజేరా పాడైతుంది. ఛార్జింగ్ పెట్టినా అని నేను మస్తు సార్ ఇట్లానే అన్న, ఏం కాలే. అప్పుడు నీకు ఉంది, మళ్ళీ నీ ఫోన్ ఖరాబ్ అయితే ఆ ఫోన్ తీసుకుంటా, నాకు తెలియలేదని అనుకో. ఎంత క్రాక్ అయిందా ఇది, నాకు ఇవ్వాలి, నాకు ఇవ్వాలి. అక్కకు ఉంది కదా రెడ్మీ, అదే మనకి క్రాక్ అయిందా రెడ్మీ? నేనే తీసుకుంటా. నువ్వేమన్నా అనుకో, బాయ్స్కే ఫోన్స్ ఉంటాయి ఎక్కువ, గర్ల్స్కి ఏముండవు. చూడండి నెట్ స్లోగా అయిందో. దాయి రీఛార్జ్ చేద్దాయి, వీడియో పెట్టుకోవాలి. This. అరే ఆనంద బంద్. ఉండనికి పనామని పెట్టుకోవచ్చు, బయట ఊకనికి తుడనికి పనామని పెట్టుకోవచ్చు, తినిపియనికి పనామని పెట్టుకోవచ్చు.
ఒకసారి పోయి అదేంటి స్టేటస్ కనుక్కోమని చెప్పండి. సోమవారం ఈ మళ్ళీ సోమవారం నుంచి మార్నింగ్ కదా, ఈరోజు రేపు ఎన్నో కనుక్కుందామండి. దీపావళి పని అయితే దీపావళి పని దీపావళి తర్వాత పోతాను. ఊర్లలో కూడా పోతున్నాడు కొంతమంది. దీపావళి తర్వాత అయినా మొన్న అయింది, అది 9వ తారీఖు అయింది. గుర్తుపెట్టుకొని రాష్ట్రంలో పెట్టారు. గుంటూరు అంటారు. నిన్న అలాంటి రాస్తుంది డైరీ. నిన్న డేట్ 15వ తారీఖు చేసినా ఇది 15 ఏం వీడు వచ్చేటట్టుంది అని తీసుకొని వస్తుంది అని అన్నాడు. వస్తే లాయర్ దగ్గర పోయి రాయించుకో అంతే. ఉంటాయి కదా కౌన్సిలింగ్, మొత్తం ఇంకా 5,000 ఇచ్చి రాయించుకొని తీసుకురా. మళ్ళీ ఆమెకు ఏమన్నా నా బాధ్యత కాదండి. ఆయనకి ఏమనుకో అనేది చెప్పి నేను చచ్చిపోతాను అనండి. మొన్న అట్లయితే నాకు తెలియదు అని వీళ్ళు తీసుకొని బయటనే ఉండవు అని అంటే ఏమన్నా అయినా కూడా ఆడొక్కడు నాకు సంబంధం లేదు. అవన్నీ మూల పడేసుకొని కొత్త ఇవ్వనాలి. తల్లిగానే ఏం పెట్టే మోసం లేదు. మళ్ళీ దాంట్లోకి ఇది వదిలిపెట్టిపోయిందంటే కష్టం. దాన్ని సామాన్యంగా అన్ని అనుకోవడానికి కాల్ చేయాలనుకున్నాం. ఇప్పుడు ఈ 2 కుక్కర్లు అమ్మారే ఫాల్ 3 days హాలిడేస్ రేపు లేదా ఇప్పుడు రాసినావు మరి హోంవర్క్ అయిపోయినాయి. మరి ఆ బుక్లో నన్ను చదువుకోరాదు. ఏమున్నాయి? కాల్ లేదా? మా బిజినెస్ మా స్టేట్ ఎట్లున్నారు ఖర్చు పెట్టాలి లజ్జరుగా మీదికి వెళ్ళి అంటాడు లజ్జరుగా బిర్యానీలో వాడట వద్దంటుండ అన్న బిర్యానీ కావాలట లేదని హోటల్లో తింటారమ్మా ఇంటికి బిర్యానీ అదేంటి మధ్యాహ్నం డాడీ కూడా మంచి తయారుగా మొక్కగా ఆడుకోకున్నాడు. ఏమి ఇయ్యారు? హెచ్చాడు మీ ఇద్దరు వల్ల. ఐస్ క్రీమ్ పెట్టు ఏమి ఇస్తారు మరి ఏదన్నా పెన్సిల్ బాక్స్ ఏదన్నా బయట తినిపి ఉట్టి ఒక దోశ తినిపి. నాకేమొద్దు ఉట్టి దోశ తినిపి. ఏమొద్దు రెస్టారెంట్ దగ్గర It was a nightmare to be stuck on the island. సెలవు 9 గంటలు ఎవరు వద్దన్నారు. ఏ పో వద్దన్నారు కదా. నాకు ఒక మురమురాలు ప్యాకెట్ కావాలి. పిండి డబ్బాలు ఇస్తారా? మేనా పాలు తాగుతా. పాల ప్యాకెట్ కూడా కావాలి. నేను ఎందుకు గుర్తు చేసిన నీకు అసలు? తాత తాగుతాడు ఏంటి మరి కోపడతాడు. మా నాన్నకి చెప్తా. తప్పేసుకున్నా. ఏ తీసుకోమని అన్ని మంచిగా పూర్తి ఊలాడుకుంటే నువ్వు వాళ్ళ పిల్లలు ఉన్నాక ముందుగా తీసుకొని పోతే అయిపోతుంది. అంటారా పిల్లలతో మనం మంచిగా ఆడుతాం. 8 సంవత్సరాల పిల్లలు 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 8 సంవత్స
పార్టీ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి చేసుకుంటారు. మేము ఎందుకు లేదండి ఫ్రెండ్స్ అంటే పిల్లలదే పిల్లలు కాదు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళంతా గ్యాంగ్ కలుస్తున్నారు. సరే దోశ తినిపిస్తాను నీకు. లేదా వాళ్ళ డాడీ చెప్పిన తీసుకెళ్ళి ఒక మురుమురాలు ప్యాకెట్ ఒక పాల ప్యాకెట్ తోడేసుకుంటాను. Don't know where we are? సేపు మురమురాలు నాకు తెలియదు. ఏం తెలుసు మరి నీకు? తినాలి, పండాలి, స్నానం చేయాలి, ఫోన్ చూడాలి. ఉదయం కొనా నాకేం అవసరం, నేను ఎందుకు చేయాలి? పోసేయమంటావా మరి? అన్నం పోతుంది. నాకు అన్నమే వద్దు. అలా నిమ్మకాయ వేసి చేస్తాను అమ్మ. ఏం లేదు నిమ్మకాయ. నేను ఎందుకు ఎన్నిసార్లు చెప్పినా అన్న నాకు అన్నం వద్దని. కొబ్బరి పువ్వు తింటావా? వద్దు, నాకేం వద్దు అని. పుదీనా ఉంది, కొత్తిమీర. నాకైతే దోశ అన్నది తినిపి, లేకపోతే బయట అన్నది తినిపి. ఈ దోశ తీడు ఏడున్నారు లేదు ఆడని తీసుకొచ్చినారు. ఇవన్నీ ఓకే. ఇవాళ డాడీ ఉంటాడు. అక్కేం తింటుంది? అప్పుడు ఏమొద్దన్నారు? ఏడు వెళ్ళాలి జర చూడకుంటే కథ ఎడ పోతుంది అది. అందుకే వినట్లేదు. అదేమో కావాలి అప్పుడు అప్పుడు చేయించుకోవాలి అది పిలుకోరు చిట్టుకోరు ఎందుకు అసలుకి? ఏదో ఇప్పుడు చేయించుకోవాలి. అవి వద్దొద్దు అంటే తీసింది కడిగి పెట్టాలి. కడిగి పెట్టి ఇంట్లోనే కావాలి ఇంట్లోన్నది కానీ తీసింది ఉంది వాడింది ఎందుకు వాడింది? తిరిగింది ఉంటుంది. అంటే శనివారం ఇంట్లో వేస్తున్నా తేరా అడగలేదు. ఎందుకు వాడింది? ఏం కాదు కానీ ఎవరు పెడతారు ఇప్పుడు? అయ్యా ఆ రోజు ఆరాధ తీసినాను కదా పెడతాను కదా ఆరాధ కుంకుమ పట్టు ఈక్తి పట్టు గుర్తులేదా? ఎవరు పెడతారు? నేను మొబైల్లో పెట్టి మామూలుగా పెట్టచ్చు. ఏమి పౌడర్ పెట్టండి కొంచెం వాళ్ళకు నీళ్ళు పడుతుంది. ఎందుకున్నది ఇంట్లో మరి ఇంకేం అదే పెట్టాలి. నిండు దేవాలి అనుకున్నా రేపు శనివారం నేను అది ఇద్దాం అనుకుని ఎడమే నుండి కట్ట తిరిగి రాలే. ఇవాళ పోదామంటే శుక్రవారం దేవాలయం అవుతుంది. అది కూడా అమ్మో ఉండో దేవాలంటే ఇంట్లోనే ఈద్దుండాలంటే నోముకొని అందరికి పెడితే నిజంగా చాలా మంది మనకు పెట్టింది. అది నోమినలో మంచిదట, తీసుకున్నలో దరిద్రం అట. అది అన్ని శివాలయంలో పెట్టచ్చు నేను తెలుసు. అంటే ఈ టీవీలో పెట్టింది. ఒకరోజు ఇది కూడా పెట్టింది ఎవరు వెంకటేష్ భార్య నిజంగా దానికి ఫోటో పాడు చేస్తుంది. ఇతరులు అందరూ ఇద్దరు ఉన్నారు. దర్శనం బాగా అన్నపూర్ణ వెంకటేష్ భార్య వాళ్ళు దర్శనం ఒక్కొక్కరు చూస్తారు. ఇంకా నిజంగా మన శివుని ఇదేంటి ఇద్దున్నది అందరికి వెళ్దాం. ఏమన్నదా ఆమె ఏమన్నా ఆమె లెక్క ఇవి చేస్తే అది నాన్న ఒప్పుతాడు. నువ్వు మంచి పెళ్ళగా బాగా అందుకే దాన్ని అటేలా కొడుతున్నాను. రామరామ అనుకుంటే దేవుడాన్ని ఇదే తాళం వేసుకో బిల్లే కూర్చుంటావు. వస్తుంది కానీ చెట్టు కడదామా ఆడద్దు దాని తల్లి బాలే ఏది వాకర్ పట్టుకొని చిచ్చు చిచ్చ ఊగుతుందంటే నిజంగా మరి బలగలేదే వాడు అంటుండు నడవనికి శాతం అయితే లేదు. వాకర్ పట్టుకున్నావు నడవనికి శాతం అయితే మరి నడుగుదాన్ని ఏమన్నా అయినప్పుడు అయినా నడుగుదా కూడా అదే ఇప్పుడు నేను అయ్యం తీసుకోవాలి అంటే అట్లే కూడా
బిడ్డ అన్నయ్య యాదకి వస్తుంది మీరు కూడా ఇట్లాంటి వాళ్ళు మీరు చూసినప్పుడు చేసుకునేది ఇంట్లో ఎందుకు అని ఇవన్నీ ఇట్లా అనుకోలేదు కదా మరి మీ అన్నవాళ్ళు బాధపడతావా అన్న అడిగినాం మేము మళ్ళీ మళ్ళీ బిడ్డ యాదకి వస్తాయన్న మళ్ళీ ఇటు వస్తా అది అంటే ఏమి యాదకి మా బిడ్డ మా దగ్గర ఏం లేదు నాన్నమ్మ దగ్గర ఉంది అన్న ఇవన్నీ అడిగినాం మేము ఎందుకంటే ఒక్కొక్కటి వేసుకుంటూ కూర్చుంటుందని కూడా అడిగినాం వీడికి వచ్చినాక తయారైంది మనం తీసుకు అలా పొద్దు పోతలేదు అమ్మ నాయన ఒక్కరే ఉన్నారు ఇంటికి అమ్మ నాయన ఒక్కరే ఉన్నారు ఒక్కనే ఉన్నారు అని అనుకుంటున్నాను Oh man. అని ఇదే నేనంటే బాగుంది అమ్మ పాండుపాడు ఈ పాండుపాడు ఏం చేసింది వాళ్ళ నాన్నకి వెళ్ళదు వండి పెడుతుంది నువ్వు కూడా ఇంటికి రాయినా తీసుకున్నావు అంటలేదు అట్లా అన్నా కూడా అన్ని తీసుకోవచ్చు ఎందుకు కొన్ని రోజులు ఉంటాడు అమౌంట్లో అట్లనే పాండుపాడు ఏమవుతుంది ఇప్పుడు మా బయట వాళ్ళు నిలబడుతుంది షాప్ వాళ్ళు ఉన్నారు మా చుట్టాలు ఇంట్లో పెట్టి వచ్చి అదే మరి అన్న కూడా పెట్టి నేను ఆ విషయం కూడా వస్తాను మరి బంగారం షాప్ అన్న మరి అన్నని పెట్టి మరి ఇంకా ఇద్దరు పోతుంది అయితే అంటున్నావు కదా అయితే చేస్తలేడు ఇద్దరు పోతుంది వాచ్మెన్ డ్యూటీ వేస్తానంటే బంగారం షాప్ పెట్టినా నేర్చుకుంటాడు అని చెప్పారు ఉండే అప్పుడు అని ఆయన ఏమమ్మాడు జాగలు అమ్మాడు ఏమమ్మాడు ఆయన అప్పులు ఏం తెస్తే కట్టడం అప్పుడు వాళ్ళ బాగా సంపాదించుకున్నాను అనుకుంటున్నాను అని నడుస్తలేదు అది చెప్తున్నాను ఎవడో ఒకరు వెళ్ళి తీసుకోవాలి 1,30,000 ఏదో వద్దని చెప్పారు మరి నేను ఈ సంవత్సరం ఇక వద్దని సంవత్సరం అని చెప్పి ఇక మనకి ఏముంది చెయ్యాలి మరి బట్టలు Free Fire in నేను ఆయనకి చల్లబడి పడిపిస్తూనే ఉంటాను ఏ మా నాయన చెప్పుకొని వెళ్తున్నామన్నాడు బిడ్డ సావద్దు నెగ్గియాలి అన్నాడు నీకు ఏమైనా బాధ ఉంటే చెప్పు నేను ఇస్తా అన్నాడు పైసలు ఇస్తాను ఇచ్చింది కదా దుకాణం పెట్టి ఇచ్చింది కదా అయ్యా మన ఆయన దుకాణం పెట్టి ఇచ్చింది 4,000 మంచి అన్నపూర్ణాదేవి సాధించేది ఏం లేదు నీకు అని అన్నాడు ఇక ఆయన అంటే నాకు ఇచ్చారు డాడీ అయితే చదువుకోవాలని అదే అందుకే చెరవదిక్కు మొన్న కూడా పిచ్చి నేను ఈడ చదివినా ఆడదా కానీ అల్లంతా చదువుకుంటాను దాని చేతులు ఏమున్నాయి తెస్తుంది అది ఒంటికరానికి నిజంగా నిజంగా నీది దాన్ని ఒకటే పండి వేరే వాళ్ళ కూడా సుఖం ఉన్నది ఆడ కూడా కన్ను చెట్టు కట్టుకున్నారు ఆడ కూడా ఏం చేస్తున్నాడు కన్ను చూస్తాడు పొమ్మంటున్నాడు కదా అయ్యారు ఏ
ఇంతవరకు ఏది నమ్మొద్దు నమ్మొద్దు తెలియదు. ఎవరు నమ్మొద్దంటే సాగుబడుతున్నాడు దాన్ని చేసుకోలేడు అది అన్ననే వాడు ఉండాలి అంటే ఆయన పిచ్చుకుంటా ఆస్తి కలగానే పేరు వస్తుంది నువ్వు కూడా ఇడే ఉంది సంతోషానా అనేది ఉండాలి దొంగ గింత తెలియలేదు మా ఆయన అన్నట్టు ఒకసారి చిత్తకి జాగ్రత్త అదే నీకు కావాలంటే అది తీసుకొని ముందర బెటర్ వేసుకొని పెట్టుకో అన్నాడు అందరూ ఆడ ఉన్నాక వదిలిపెట్టుకోని పెట్టాలి అన్నాడు ఈయన వద్దాడు కదా మళ్ళీ ముద్ర కొడుకుని ఈయన వద్దాడు కదా ముద్ర కొడుకుని ముద్ర కొడుకుని ఇప్పుడు అక్కడ పోయినా కూడా ముద్ర కొడుకుని వద్దాడు కదా నిజంగా ఏమన్నా నా ముద్ర కొడుకు ఏమనంటే ఆయన అమ్మని అంటే కానీ అంటుందా అది ఒక పూట వినాక రెండో పూట ఎప్పుడు పోతాం అయ్యా అని అంటుంది అన్నాడు అట్లా అంటారు నడుముకోడు బాగా చెప్తున్నాడు ఏం చేస్తాడు Free Fire India is ఏమే I trained myself for this on computer. నేను గీయాలి నాకు నా దగ్గర డబ్బులు లేవు నాకు కష్టమవుతున్నాయి డబ్బులు నాకేమవసరం ఎందుకు ఎందుకు ఏడా నేను అమ్మ 5 days వద్దులే వద్దు 5 days ఒక్కొక్క రోజు చెప్పినప్పుడు వినాలి ఓపి వదులుకే నేను చెప్పింది నువ్వు నేను ఎందుకు ఇవ్వాలి ఒక పాల ప్యాకెట్ పెద్దది 3 మూరాల ప్యాకెట్ శుక్రవారం చికెన్ లేదు మన కారు వస్తుంది ఇక్కడ ఎప్పుడు పాలు ఉన్నాయని తింటాడు అయిపోయింది పొద్దున సాయంత్రం తాగుతున్నాం నువ్వు దుమా కొట్టు అట్లా దుమా కొట్టలేకపోతే నేను కూడా తిందామని ఏమంటావు మురమురాలు పెద్దది పాల ప్యాకెట్ తెచ్చని నేనే ఇచ్చిన పైన అక్క అప్పుడు ఒక రోజు ఇచ్చిన అది చెప్పగా చేయాలి. అరే చెప్పగా తీసుకొస్తా అవి తీసుకుని రాని వదినప్పుడు పదదని పోయి తీసుకున్నా ఎప్పుడు ఎప్పుడు చెప్పాలి పోయినాకనా ఎప్పుడు పాలు ఉన్నాయో అంటారు ఓ మురమురాలు లేవు అంటాడు ఆ మురమురాలు చేస్తారని తింటారా మీరు అవి చేస్తారు 7 గంటలకు చేస్తారు అమ్మా అన్నపూర్ణాదేవి అమ్మా అన్నపూర్ణమా ఊరికే ఒక సెట్ తిండి తిందామంటే లేక బంగారం అమ్మాయి తెలుసా ఆ దుకాణం మన బరకత్ ఇచ్చింది దాన్ని పేపర్లు వచ్చింది ఇంకా మళ్ళీ ఇంకోసారి కావాలి. వదిలే ఉంది అప్పటి పేపర్ ఇక్కడ ఇవ్వండి నేను చదివితే ఇక్కడ ఇవ్వ నీకు చదవనికి రాదు. వచ్చేసేటు నాకు రాదు. నాకు తెలుగు వచ్చు ఇంగ్లీష్ వచ్చు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కాదు అది. అప్పుడు పేపర్ లేదు కదా మరి ఇప్పుడు ఉందా ఏంటంటే ఉందా దాపెట్టిన పేపర్లు వచ్చి. లాస్ట్ సస్తా అంటే కూడా ఈ బాధకు సాగు ఒక 2 రోజులు వేసుకుంటాం
ఇగో, ఈ కూడా అయ్యా. ట్రైనింగ్ ఇస్తున్నాడు ఇగో. ఛ! ఎవరైనా ఫోన్ చేసిర్రు అనుకో, ఎవరు? ఇట్లనే చెప్పు, నాకు ఈ కేసు అంటే బాధ వేస్తుంది, సూసైడ్ నోట్ దాని మీద రాసేసి చచ్చిపోదామా అని నా చెప్పు. గట్లా అన్నారు. ఏమంటారా నువ్వు నా మీద గిన కేసు పెడితే నేను రాసి చచ్చిపోతా, నా పిల్లల్ని కూడా నువ్వే బాధ. నీ బాధ్యత అంతే. నాకు చిన్నపిల్లలు ఉన్నారు, నా బాధ్యత నీదే. ఆ, రాయాలి. నాకేమన్నా అయిందనుకో అక్క వేసేయమన్నావు. మా ఆయన కూడా ఏమన్నా అయితే నీ బాధ్యత. అక్క తెచ్చినా తింటా, అక్కను కూడా నిన్ను కూడా తింటా. ఏ తిట్టినావు? నీకేం తెలుసు ఎన్నిసార్లు తిట్టినావు, నీకు తెలుసా? నీ తెలుసు. వీళ్ళు బాగానే కొట్టాను అడిగాను. మా ఆయన మేము వస్తుంటే ఇది దొంగలేట మాకేమన్నా అయిందనుకో ఈ మీద బాధ్యత మేడం అని చెప్పాను నేను. ఇదే వదలే వదలే. ఎందుకు మా నీ మా వాళ్ళ ఇంట్లో పోలే. ఏదైనా కూడా ఈ మీద బాధ్యత. ఎందుకంటే ఆడ రౌడీగాల్లో పెడుతుంది ఈమె. అని నేను అనగా ఇట్లా వస్తున్నాయేమో లేదా? వచ్చిందా లేదా? మళ్ళా 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 పని అదే పోయి ప్యాంపర్ ప్యాకెట్ అంట రేపు. నువ్వు పోవాలి రేపు. ఎందుకు దాని ఎందుకు చీపురు అంటున్నావు? కట్టలు ఎందుకు తేవా? ఇది తెచ్చింది కదా, దాని ఎందుకు అంటున్నావు? ఇది పోయి తీసుకురామన్నా చదవాలి. మళ్ళా తెస్తాను. ఎప్పుడు? తీసుకురాపోయి ఏం చేస్తావు? పెరుగు ఇది అయిపోయింది. నెక్స్ట్ టైం మళ్ళీ టేకు పిండికి కట్ రేపు. పిండి ఆ, కట్టు. పిండికి ఆ, కట్టు. అయిందా? అయింది. అయితే పో. ఇక అటు అయ్యిందా చెప్పేంత. ఈ చిల్లర నాకైతే తీసుకొని చాలా చూపు యూస్ చెప్పు. నాకైతే అయినా చూడు. ఎందుకంటే సాయంత్రం ఆడ మోయాడు. ఆడ తెలుసా? ఆడ మోయాడు ఏమన్నా కావాలా అయితే. ఏం చేస్తా? ముడుకులు పోయాడు వాడు. ఈ రోజు పైసలు తీసుకోను. మూడు కిలోలు ఇయ్యరా? నువ్వు నా పూలు ఉన్నాయి కట్టుకున్నాయి. చొంప అవుతుంది ఇంకా అన్నం అనుకో. తెచ్చుకున్నావు స్పెషల్ మరి ఎడిగిరి తీసే వాళ్ళ షాప్ లో వెళ్ళి ఎవరైనా కస్టమర్ వస్తే ఇద్దామని ఉంటది. నేనేం మూసుకో. మూయ్ పోయలే. నోట్ మూయ్. 3 కిలోలు మంచిగా పట్టుకరా పదలు ఉంటుంది. ఇది నోట్ పోలే పులుసు. అయ్యో 3 కిలోలు. ఈ నోరు పోతుందా? పోతుంది. ఓ కషి మెల్ల పట్టుకరా. ఏయ్ తొందరగా పడకు, మెల్ల తీసుకో. పడితే నీకు గనిగా పాలే చేయటం నా తోడు తోడు పాలే చేయటం. బాగా బలిపెట్టిందని ఏంటి అది ఏందా ఇది తింటే వాళ్ళు ఏంది అవును చేస్తున్నారు. ఇంకా ఎన్నెన్ని సార్లు వేస్తారు? నాకు ఇష్టం నచ్చిన చేసుకుంటాను. రెండు సార్లు ఎందుకే మంచి ఇంగ్రీడియంట్స్ కట్ చేసుకొని ఏముందో మంచి ఇంగ్రీడియంట్స్ మంచి ఆయన బాగాలేక నేను బాధపడాలి. ఆ ముందు అట్ట చేసిన బాధపడాలి. ఈ పిచ్చి ఎట్లంతో నేను బాధపడాలి. నేను ఎన్ని బాధపడాలి ఎవరికేం చెప్పుకోవాలి నా బాధ. నేను 50,000 ఎత్తితే అన్నాడు, అది 40 కట్టించుకొని 10,000 దగ్గర పెట్టుకున్నాడు. ఇలా దాఖలా అవుతుంటే తీసుకొని పంపించినావు. ఏడయింది అది కంప్లీట్ చేయలే ఇంకా. అసలు చూసి వచ్చినా బిడ్డ చూసి రాపో. ఆంటీ నానికి నానికి రా ఏ సపరేట్ తినేదో వద్దు. రెండు సార్లు ఆల్రెడీ చేస్తుంది చేసిన కొంచెం ఉప్మా తిని అది తిను ఇడ్లీ తిని సపరేట్ ఇడ్లీ పోసినది అదే